జగరయ్య గారి సతీమణి ఎలిజబెత్ అమ్మగారు ప్రభునందు నిద్రించారు. హౌసింగ్ బోర్డ్ మౌలాలి పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ ఫౌండర్ ప్రెసిడెంట్. 41 సంవత్సరాలుగా వారు ఇక్కడ పరిచర్య చేస్తూ ఉన్నారు. అమ్మగారు కూడా మాకు చాలా బాగా పరిచయం, ఎంతో ప్రేమ గల వ్యక్తి. సో వారి కుటుంబముకు దేవుడు ఆదరణ కలుగజేయాలని మనందరం కలిసి ప్రార్థన చేసి ఆ తర్వాత వాక్య భాగంలోనికి వెళదాం. తండ్రి, మీ యొక్క అపారమైన కృపను బట్టి వందనాలు. మీ పాదాల సన్నిధికి వస్తూ ప్రాధేయపడుతూ ఉన్నాం. అయ్యా, మీరు ఏర్పాటు చేసినటువంటి సేవకులు జగరయ్య గారు 41 సంవత్సరాల క్రితం నాయన ఈ యొక్క హౌసింగ్ బోర్డు ప్రాంతానికి వచ్చి అయ్యా మొదటి సంఘం ఈ ప్రాంతంలో ఆయన ప్రారంభించి ఎటువంటి కష్టాల గుండా ఇబ్బందుల గుండా వెళ్ళారో నాయన మీకు తెలుసు. వారి యొక్క సేవను మీరు దీవించి ఆశీర్వదించి వారి ద్వారా అనేకులను రక్షణలోకి నడిపించుకున్నారు. వారి యొక్క సతీమణి ఎలిజబెత్ అమ్మగారు వారు మొన్నటి దినాన మీ సన్నిధికి చేర్చబడ్డారు. వారి కుటుంబానికి సంఘానికి ప్రత్యేకించి వారి భర్త గారైనటువంటి జకరయ్య గారికి మీరు ఆదరణ కలిగించి మీరే తోడుగా ఉండి వారికి సహాయం చేయమని నజరేయుడనే నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. చాలా మంచి మనిషిని చూసాము అని ఆమె విషయంలో మేము సాక్ష్యం ఇవ్వగలం. ఎంతో ప్రేమగా అందరినీ హగ్ చేసుకొని ముద్దు పెట్టుకొని ఆమె ఆహ్వానిస్తారు కనిపించిన వెంటనే. అటువంటి వ్యక్తిని నేను ఎక్కడ చూడలేదు. ఎప్పుడు చక్కటి నవ్వు, ఫుల్ స్మైల్తో ఉంటారు ఎప్పుడు ఆమె. సో ఆమె నుంచి చాలా విషయాలు స్త్రీలు నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. నిన్న చెప్పారు వారు సాక్ష్యంగా. మరి ఆ విధంగా ఉంటే చాలా సంతోషం. దేవుని వాక్య భాగంలోనికి వెళదాం. మనందరం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థనలో కూడా అతి శక్తివంతమైన ప్రార్థన ఒకటి ఉన్నది. ఆ ప్రార్థనని ఈ రోజున మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రార్థననే ప్రభువు కూడా చేసినట్లు, ఆ ప్రార్థననే మనల్ని చేయమని ఆజ్ఞాపిస్తున్నట్టు కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. మనందరము ప్రార్థన చేస్తాం. పర్సనల్ ప్రేయర్ కదండి, పర్సనల్ ప్రేయర్ మనం చేసుకుంటూ ఉంటాం, వ్యక్తిగత ప్రార్థన. అయితే బైబిల్ గ్రంథము ఇంటర్సెసరీ ప్రేయర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంది. బైబిల్ గ్రంథము మధ్యవర్తిత్వ ప్రార్థన అనాలా, లేకపోతే అంటే సింపుల్గా చెప్పాలి, ఇతరుల కొరకు మనం చేసే ప్రార్థన. ఇతరుల కొరకు మనం చేసే ప్రార్థనకి బైబిల్ గ్రంథం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. హల్లెలూయా. మన సొంత ప్రార్థనకు కాదు, కానీ ఇతరుల కొరకు మనం చేసే ప్రార్థనకి ప్రాధాన్యత ఇస్తుంది. దేవుడు నువ్వు నీ కొరకో నీ కుటుంబం కొరకో చేసే ప్రార్థన కంటే నీవు ఇతరుల కొరకు చేసే ప్రార్థనని దేవుడు ఎక్కువగా ఇష్టపడతాడు. ఇంకా చెప్పాలంటే నెరవేరుస్తాడు. హల్లెలూయా. సో ఈ యొక్క ప్రార్థన ఎంత శక్తివంతమైందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరెవరి కొరకు మనం ప్రార్థన చేయాలి అనేది కూడా తెలుసుకుందాం. ఎవరి కొరకు ఎటువంటి ప్రార్థన చేయాలనేది కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. దిస్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ ప్రేయర్ విచ్ ఈస్ ఇంటర్సెసరీ ప్రేయర్. ఇతరుల కొరకు మనం చేసే ప్రార్థన అతి శక్తివంతమైన ప్రార్థన. మనందరికీ తెలుసు, ప్రార్థనని బ్రెత్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ అని కూడా అంటారు. ఇంకా ఆక్సిజన్ ఆఫ్ ద సోల్ అని కూడా అంటారు. మన ఆత్మకు ఆక్సిజన్ లాంటిది ప్రార్థన అంటారు. మన ఆత్మీయ జీవితానికి శ్వాస లాంటిది ప్రార్థన అంటారు. సో అంటే ప్రార్థన జీవితం లేకపోతే ఆత్మీయ జీవితం లేనట్టే అని మనం అర్థం చేసుకోవచ్చు. సో యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము
యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. మిగిలిన వచనాలు కూడా చదవచ్చు, అవి కూడా ప్రార్థన గురించే ఉన్నాయి. అయితే చాలా ఇంపార్టెంట్ విషయాలు తీసుకోవాలి కాబట్టి ఆ ఒక్క వచనంలోంచి మనం తీసుకొని ముందుకు వెళదాం. ఇక్కడ మనం చూస్తే జేమ్స్ 5th chapter 16th verse, confess your faults one to another and pray one for another. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థ పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. సో ఇక్కడ మనం గమనిస్తే బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రతి మాట కూడా ఆజ్ఞేనా? ఆజ్ఞ కాదా? సో ఇక్కడ రెండు కలిపి చెప్పబడి, మొదటిది ఏంటంటే మీ యొక్క తప్పిదములు, తెలుగులో పాపములు అని ఉందా? సిన్స్ అని లేదు, ఇంగ్లీష్ లో ఫాల్ట్స్, తప్పిదములు ఒకరితో ఒకరు ఏం చేయాలంట? ఒప్పుకోవాలి. చాలా మంది ప్రార్థనలు చేస్తుంటారు కానీ వాళ్ళ కోసం కానీ వేరే వాళ్ళ కోసం కానీ ఆ ప్రార్థనలు నెరవేర్చబడవు, అవి జరగవు. ఎందుకు జరగవు అంటే దాని ముందు చెప్పబడింది చెయ్యరు కాబట్టి. మన తప్పిదములు దేవుని దగ్గర ఒప్పుకుంటాం. మనం ఒప్పుకుంటాం లేదా? ఒప్పుకుంటాం. కానీ ఎవరి పట్ల మనం తప్పిదం చేసాం వాళ్ళ దగ్గర ఒప్పుకుంటామా? అసలు నేను తప్పే చేయలేదు అంటాం. అవునా? నేను తప్పే చేయలేదు, నేను చేసిన తప్పు కాదు అంటాం, కానీ తప్పును ఒప్పుకుంటావా? కానీ బైబిల్ ఏం కమాండ్ చేస్తుంది? ఒప్పుకోమంటుంది. ఒకరి పట్ల నీవు చేసిన తప్పిదము, నువ్వు కలిగించిన బాధ ఏదైతే ఉన్నదో దాన్ని నువ్వేం చేయాలి? దేవుని దగ్గర ఒప్పుకుంటావు, ఓకే, వారి దగ్గర కూడా ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకొని ఒకరి కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆలకించబడుతుంది. ఆ ప్రార్థన అవతల వ్యక్తికి శారీరక స్వస్థతనే కాదు, ఆత్మీయ స్వస్థతను, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఆ పరిస్థితిని మార్చే విధంగా అది ఉపయోగపడుతుంది. హల్లెలూయా. ఎందుకనంటే మనం ఎప్పుడు కూడా ఒక షాపింగ్ లిస్ట్ లాగా పెట్టుకొని మన కోసం, మన ఫ్యామిలీ కోసం మనకేం కావాలి, నా భార్యకి ఏం కావాలి, నా భర్తకి ఏం కావాలి, నా కొడుకుకి ఏం కావాలి, నా కూతురికి ఏం కావాలి, మహా అయితే ఇంకా ఆ తర్వాత కొంచెం ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో ఎవరెవరికి ఏం కావాలో ఈ షాపింగ్ లిస్ట్ అడుగుతాం మనం. దేవుడు మన కొరకు మనల్ని ప్రార్థన చేసుకోమనట్లా, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి అంటున్నాడు. ఆ తర్వాత మనం చూస్తే ద ఎఫెక్చువల్ ఫర్వెంట్ ప్రేయర్ ఆఫ్ ఎ రైచియస్ మ్యాన్ అవైలెత్ మచ్. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. సో ఇక్కడ నీతిమంతుడు ఎవరయ్యానంటే ఇంకొకరి కొరకు ప్రార్థన చేసేవాడనే కదా అర్థం. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమై బహుబలము గలదై ఉండును. అంటే ఎప్పుడైతే నువ్వు ఇతరుల కొరకు చేస్తావో ప్రార్థన, ఆ ప్రార్థన చాలా బలమైనదిగా ఉంటుందని. ఇంగ్లీష్లో మనం చూస్తే ఎఫెక్చువల్ అండ్ ఫర్వెంట్ అనే పదాన్ని చూస్తున్నాం. ఎఫెక్చువల్ అంటే ఒక ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే ప్రార్థనగా ఉంటుంది. ఫర్వెంట్ అంటే ఒక జీల్తో, ఎంతూజియాజంతో, అంటే ఏదో చేస్తున్నాం కాదు. ఎంతూజియాజం, జీల్ అంటే తెలుసు కదా. ఇప్పుడు ఏదన్నా మనకి ఇష్టమైన పని ఏదైనా చేయాలంటే మనకి ఎంత ఆసక్తి వస్తుంది, ఆసక్తితో చేయాలి. సో ఆసక్తితో ఖచ్చితంగా ఫలితము రావాలి అని నువ్వు చేసే ప్రార్థన ఉంటుంది ఇతరుల కొరకు, ఆ ప్రార్థన ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. ఆ ప్రార్థన ఆ ఎదుటి వ్యక్తి జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అని ఆశపడుతున్నాను. చాలా గొప్ప ఎగ్జాంపుల్ రీసెంట్గా నేను తెలుసుకున్నాను, మీకు చేయాలని ఆశపడుతున్నాను. ఒక దగ్గర 100 సంవత్సరాల క్రితం ఈక్వేడర్ అనే ప్రాంతం, అది ఈక్వేటర్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఈక్వేడర్ అంటారు ఆ ప్రాంతము. అక్కడంతా జంగిల్స్ ఇవన్నీ ఉంటాయి, ఎడారి ప్రాంతం, అడవులు అండ్
ఐస్కి సంబంధించిన ప్రాంతం. అక్కడ ఒక మిషనరీ అతని పేరు రేమన్ ఎడ్మండ్స్. ఆయన పేరేంటి? రేమన్ ఎడ్మండ్స్. అతను అక్కడ మిషనరీగా ఉన్నాడు. అతడిని మరి ఎవరు గాయపరిచారో ఏం జరిగిందో తెలియదు. ఆ అడవిలో భయంకరంగా గాయాలతో పడిపోయి ఉన్నాడు అతను. సరే, అతను తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నారు. ఇంకా రాత్రి చెప్పారు, రేపు పొద్దునకెల్లా ఇతను చనిపోతాడు, రేపు చనిపోతాడు, ఇంకా బ్రతకడు అని చెప్పారు. వాళ్ళ ఆమె పెళ్లి బట్టలు ఉంటాయి కదా, వైట్ వేసుకుంటారు గౌను, దాన్ని ఆమె బ్లాక్ డై చేసేసుకుందంట. ఏం చేసుకుంది? బ్లాక్ కలర్ వేయించుకుంది. ఎందుకంటే అక్కడ మనకు తెలుసు కదా, ఫారెన్ కంట్రీలో ఫ్యూనరల్కి బ్లాక్. ఎంతో బాధతో వేదనతో ఆ పని ఆమె చేసి వాళ్ళు దానికి సిద్ధపడుతున్నారు ఫ్యూనరల్కి. ఎందుకంటే తెలుసు కదా, డాక్టర్స్ చెప్పేశారు. అయితే ఆ ప్రాంతానికి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఈయనకి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతని పేరు డాక్టర్ జోసెఫ్ ఇవాన్స్. ఈ రేమండ్ ఎడ్మండ్స్కి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, జోసెఫ్ ఇవాన్స్ అని. అతడు ఒక ప్రేయర్ మీటింగ్లో ఉన్నాడు, ఒక కూడికలో ఉన్నాడు. ఈ విషయం అతనికి తెలిసింది. అతడు లేచి నిలబడి, అయ్యా దయచేసి ఒక ప్రార్థన అవసరం ఉన్నది, ఇది మనం చేద్దాం అని నా స్నేహితుడు రేమన్ ఎడ్మండ్స్ ఇట్లా చావు బతుకుల్లో ఉన్న, రేపు పొద్దునకెళ్ళి చనిపోతారని డాక్టర్స్ చెప్పారు, మనం ఆయన కొరకు ప్రార్థన చేద్దామండి అని లేచి నిలబడి చెప్తే, అక్కడ ఉన్నటువంటి ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదైతే ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది కదా, దానికి యాక్చువల్గా అది ఆపేసి అందరూ ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. తెలుసు కదా ఏం జరుగుద్దో, ఏం జరిగి ఉంటుంది? చెప్పండి, ఏం జరిగి ఉంటుంది? ఆయన చనిపోలా, స్వస్థ పొందుకున్నాడు, బాగయ్యాడు, ఆరోగ్యవంతుడైపోయాడు. ఆ తర్వాత అతని కెరియర్లో కూడా అతడు ఎదగటం మొదలయ్యి, మన చికాగోలో ఇల్లినాయిస్లో వీటన్ కాలేజ్ అని అప్పుడు అనేవారు, ఇప్పుడు దాన్ని మూడీస్ బైబిల్ కాలేజ్ అంటున్నారు. ఆ కాలేజీలో ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు. ఏమండి? ఆ కాలేజీకి ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు. ప్రెసిడెంట్ అయ్యి ఎంతోమంది యవనస్తులకి ఆయన ఒక మెంటర్గా ఉన్నాడు. మెంటర్ అంటే తెలుసు కదా, ఒక గురువుగా, గైడ్గా కొన్ని వందల మంది స్టూడెంట్స్కి మెంటర్గా ఉన్నాడు. ఆ స్టూడెంట్స్లో ఒక స్టూడెంటే బిల్లీ గ్రహాం గారు. గట్టిగా చెప్పకూడదామా? మీకు అర్థం కాలేదేమో. ఆ స్టూడెంట్స్లో ఒక స్టూడెంట్ ఎవరండి? మనకి బిల్లీ గ్రహాం గారు తెలుసు కదా, తెలీదా? ప్రపంచానికి ఆయన తెలియని వాళ్ళు ఉండరు క్రైస్తవులుగా. ఆయన ద్వారా దేవుడు చేసిన పరిచర్య అసలు ఇక మనం మాటల్లో చెప్పలేం. ఏం జరిగింది ఇక్కడ? ఆ బిల్లీ గ్రహాం గారు అంత గొప్ప సేవ పరిచర్య చేయటానికి మనం లింక్ చూస్తే ఎక్కడుందో చూసారా? ఆ ఎడ్మండ్ రేమండ్స్ గారు చనిపోతారని డాక్టర్స్ చెప్తే, ఆయన కొరకు ఆయన స్నేహితుడితో ఉన్నటువంటి ఆ విశ్వాసులందరూ కలిసి చేసిన ప్రార్థన ఆయన బ్రతికించి, ఆయన ఆ కాలేజీకి ప్రెసిడెంట్ అయ్యి, ఆయన ఎంతోమంది యవ్వనస్తులకు గురువుగా ఉండి చేసిన దాంట్లో ఒక యవ్వనస్తుడు ఎవరు? బిల్లీ గ్రహాం గారు. గట్టిగా చెప్పకూడదా వేసే గాని? అంటే మనము ఇతరుల కొరకు చేసే ప్రార్థన అది ఎంత ఆశీర్వాదకరంగా మారుద్దో మనకి తెలియదు, మనకి తెలియదు. దేవుని యొక్క శక్తికి నిదర్శనమే ప్రార్థన. ప్రార్థనకు జవాబు వచ్చింది అని మనం తెలుసుకొని సాక్ష్యంగా చెప్తాము, సంతోషిస్తాము. కానీ మనకి తెలియనటువంటి విషయాలు ఎన్నో జరుగుతాయి కదండి. జరుగుతాయి. దయచేసి అందుకే ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు నాట్ ఓన్లీ జస్ట్ ప్రే ఫర్ యువర్ సెల్ఫ్, ఎస్పెషల్లీ ప్రే ఫర్ అదర్స్. ఇంకా ఏం చెప్తానంటే, మీకోసం మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు, మీరు దేవుని ఎరిగి ఉన్నారు. లేదంటే ఇక్కడ ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి. ఇతరుల కొరకు నువ్వు చేసిన ప్రార్థనని దేవుడు ఆలకిస్తాడని మనకి బాగా అర్థమవుతున్నప్పుడు, అది ఆజ్ఞగా దేవుడు చెప్తున్నప్పుడు మనం ఏం చేయాలి? నేను బలరాం గారి కొరకు ప్రార్థన చేయాలి,
బలరాం గారు ఎవరి కోసం చేయాలి? నా కొరకు చేయాలి. అప్పుడు ఏం జరుగుతుంది? నా జీవితంలో కార్యం జరుగుతుంది, ఆయన జీవితంలో కూడా కార్యం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకనంటే నేను నా కొరకు చేయట్లా, ఎవరి కోసం చేస్తున్నాను? బలరాం గారు. బలరాం గారు ఎవరి కోసం చేస్తున్నారు? ఇతరుల కొరకు చేస్తున్నాము. ఇంటర్సెసరీ ప్రేయర్ అంటారు. ఇతరుల కొరకు మనం చేసే ప్రార్థన చాలా శక్తివంతమైంది. దాని శక్తిని మనం ఊహించలేం. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో మీరు అర్థం చేసుకోండి. బిల్లీ గ్రహం గారి ద్వారా ఎన్ని వేల లక్షల ఆత్మలు రక్షించబడి ఉంటాయి, ఎంతమంది సేవకులుగా చేయబడి ఉంటారు. దానికి కారణం చూసారా ఏమైందో? ఆయనకు మెంటర్గా ఉన్నటువంటి వ్యక్తి చావు బతుకుల్లో డాక్టర్స్ చనిపోతారని చెప్పినప్పుడు ఆయన కొరకు ప్రార్థన చేసినటువంటి ఆయన స్నేహితుడు డాక్టర్ జోసెఫ్ ఇవాన్స్ అండ్ అక్కడ ఉన్నటువంటి వారి సంఘం ఎవరైతే ఉన్నారో వారి ప్రార్థన దీని అంతటికి కారణమైంది. హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడు అందరికీ చెప్తూ ఉంటాను, ప్రే ఫర్ ఎవ్రీవన్. అందరి కొరకు ప్రార్థన చేయండి. ఇది కేవలం సేవకులకు ప్రత్యేకంగా ఆయన స్వస్థవరం ఇచ్చాడు దేవుడు అని ఎన్ని, దయచేసి అలాంటివన్నీ అపోహల్లో బతకండి. దేవుడు పక్షపాతి కాడు. పక్షపాతి అండి దేవుడు? నాకు 66 పుస్తకాలు బైబిల్ ఇచ్చాడు, మీకు 65 ఉన్నాయా? 33 ఉన్నాయా? సేమ్. పరిశుద్ధాత్మని ఇచ్చాడు, మీకు సేమ్. తేడా ఏంటంటే ఉన్నదాన్ని మనం వినియోగించట్లా. వినియోగించినా సరిగా వినియోగించట్లా. ప్రార్థన చేస్తున్నాం కానీ మన కోసమే చేసుకుంటున్నాం, ఎప్పుడు చూసినా మన కోసమే. ఎందుకని? ఇతరుల కొరకు ప్రార్థన చేసేవారు ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకని ఇతరుల కొరకు ప్రార్థన చేసేవారు ఆనందంగా ఉంటారంటే ఇదే కారణం. నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను కూడా ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఇతరుల కొరకు నువ్వు చేసే ప్రార్థన ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. దేవుని మహాకృపను బట్టి 2016లో మరి నేను అమెరికాకి వెళ్ళినప్పుడు 16లో విజిట్లో అప్పుడు ఆ కాలేజీకి వెళ్ళాను. మూడీస్, చాలా ఫేమస్ కాలేజ్ అది, మూడీస్ బైబిల్ కాలేజ్ అనేది. కాలేజీకి వెళ్ళాను. అక్కడ బిల్లీ గ్రామ్ గారిది మ్యూజియం కూడా ఉంటుంది. ఆయన వస్తువులన్నీ కూడా ఆయన అన్ని వాడిని కూడా అది కూడా చూడగలిగాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప. అయితే ఎందుకని ఈ విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, మనము ప్రార్థన ఎవరి కొరకు చేయాలి, ఎలా చేయాలని తెలియకుండా ఏది పడితే అది మనం చేస్తూ ఉన్నాం. అదే ప్రార్థన అనుకుంటున్నాం, అదే ప్రార్థనా జీవితం అనుకుంటున్నాం. నిజమైన ప్రార్థన ఇతరుల కొరకు చేసే ప్రార్థన, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయమని బైబిల్ చెప్తా ఉంది. సరే, ఇంకా ఎవరి కొరకు చేయాలో కూడా చూద్దాం. విల్ గో సో మోర్ డీపర్. ఇంకా ఎవరి కొరకు చేయాలనేది తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. 1 Timothy 2nd chapter from verse 1. I exhort therefore that first of all supplications, prayers, intercessions and giving of thanks be made for all men. చదవమ్మా. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును. అది ఇక్కడ ఇంగ్లీష్ లో అన్ని కలిపి, తెలుగులో అన్ని కలిపి ఉన్నాయి. ఇంగ్లీష్ లో క్లియర్ గా స్పష్టంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అన్నిటికంటే ముఖ్యంగా ఏం చేయాలంట? చదవమ్మా. మనము సంపూర్ణ భక్తియు, నేను చెప్పింది చదవనమ్మా దయచేసి తెలుగులో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు. ఒక్క నిమిషం ఆగండి. మనం ప్రార్థన ఎవరెవరి కోసం చేస్తున్నాం? బైబిల్ ఏం చెప్తాం? అన్నిటికంటే ముఖ్యంగా అంట మనుషులందరి కోసం ప్రార్థన చేయాలంట. ఎప్పుడైనా చేసాం మనం మనుషులందరి కోసం? చేయలా. మహా అయితే మన దేశం వరకు. ఏమండి? మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలంట. అంత మాత్రమే కాదు. ఇప్పుడు చదవండి అమ్మా. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి
నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. చూసారా, ఇక్కడ ఇప్పుడు చెప్పబడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ రెండో వచనంలో ఉన్నాయి. రెండో వచనం సెకండ్ భాగంలో, రెండో భాగంలో ఏమనంటే, దట్ వి మే లీడ్ ఎ క్వైట్ అండ్ పీసబుల్ లైఫ్ ఇన్ ఆల్ గాడ్లీనెస్ అండ్ హానెస్టీ. మనము శాంతి సమాధానం కలిగి దైవ భక్తితో నిజాయితీగా ప్రశాంతంగా బతకాలంటే ఏం చేయాలంట? అందరి కొరకు ప్రార్థించాలి. అందరిలో ఇక్కడ రాజులను చెప్తా ఉన్నాడు. అప్పట్లో రాజులు ఉండేవారు కదా పరిపాలనలో. ఇప్పుడు ఎవరున్నారు మనకి? రాజకీయ నాయకులు ఉన్నారు. రాజకీయ నాయకులు, అప్పుడు రాజులు రాజకీయ నాయకులు. సో మనము అందరి కొరకు ప్రార్థన చేయాలి. రాజకీయ నాయకుల కొరకు, మనల్ని పరిపాలించే అధికారుల కొరకు కూడా మనం చేస్తాం. గుర్తుందా మీకు? మనం చేస్తాం కదా, అధికారుల కొరకు, నాయకుల కొరకు, శత్రు విరోధుల కొరకు కూడా మనం చేస్తూ ఉంటాం. అందరి కొరకు ప్రార్థన మనం చేయాలి. వ్యక్తిగత ప్రార్థన కంటే ఈ ప్రార్థన నీ జీవితంలో శాంతి సమాధానముతో కూడినటువంటి, నిజాయితీతో కూడినటువంటి జీవితాన్ని నువ్వు జీవించడానికి ఉపయోగపడుతుందని ఈ యొక్క వచనం మనకి క్లియర్గా చెప్తా ఉంది. మనం ఏం చేస్తున్నామంటే మన కొరకు మనం ప్రార్థన చేసుకుంటూ హాయిగా ప్రశాంతంగా జీవితాన్ని గడపాలని ఆశపడుతున్నాం. కానీ అలా గడపాలంటే ఏం చేయమని చెప్తుంది బైబిల్? చూడండి, ఐ ఎగ్జార్ట్ దేర్ఫోర్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్లికేషన్స్, ప్రేయర్స్, intercessions and giving thanks be made for all men, for kings and for all that are in authority, that we may lead a quiet and peaceable life in all godliness and honesty, for this is good and acceptable in the sight of our God and Savior. మన రక్షకుడును దేవుడునైనటువంటి యేసు క్రీస్తు వారి దృష్టిలో ఈ ప్రార్థన ఎంతో ఆయనకి ఇష్టమైనది, ప్రీతికరమైనది, మంచిదిగా ఉంటుందండి. హల్లెలూయా. అయ్యా నాకు అది ఇవ్వు, నాకు ఇది చెయ్యి, నా కూతురికి ఇచ్చే, నా కొడుకు ఇచ్చే, ఇది కాదంటే ఆయనకి ఇష్టంగా ఉండేది ఏది ఉంటుందంట? చదవండి, ఇప్పుడు చదవండి, మొత్తం కలిపి ఉన్నాయి కదా, చదవండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజులు అంటే రాజకీయ నాయకుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. చదవండి తర్వాత. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. దేవుని దృష్టికి అనుకూలమైన ప్రార్థన చేస్తావా నువ్వు? నీ ఇష్టం వచ్చిన ప్రార్థన చేసుకుంటావా? చెప్పాలా? దేవునికి ఏది అనుకూలం, ఆయనకి ఏది ఇష్టమో, ఆయనకి ఏది ప్రీతికరమో అటువంటి పనే కదా ప్రార్థనగా చేయాలి మనం. ఇదంటే ఆయనకి ఇష్టమైన ప్రార్థన. హల్లెలూయా. అందుకే నేను సొలొమోను చేసిన ప్రార్థన కూడా పర్ఫెక్ట్ ప్రేయర్గా నేను చెప్తూ ఉంటాను. దేవుడు వచ్చి అడిగాడు దర్శనంలో, నీకేం కావాలి అడుగు అన్నాడు. సొలొమోను ఏం అడిగాడు? తన కోసం ఏమని అడిగాడా? ఏం అడగలా. అయ్యా దీర్ఘాయుష్ కావాలా, నీకు డబ్బు కావాలా, ఏం కావాలా అని ఏం అడగలా. ఏమడిగాడంటే, నీవు నాకు అనుగ్రహించిన ఈ ప్రజలను నీతి న్యాయములతో పరిపాలించడానికి కావలసినటువంటి జ్ఞానమును నాకు ఇవ్వు అని అడిగాడు. ఆయన కోసం ఏం అడగలా. అప్పుడు ప్రభు అంటాడు అక్కడ ఏమని, నువ్వు నీకోసము దీర్ఘాయుషునైనను, నీకోసము ఐశ్వర్యమునైనను, నీ శత్రువుల ప్రాణమునైనను నువ్వు అడగలేదు, కానీ నువ్వు జ్ఞానాన్ని అడిగావు కాబట్టి ఇతరులను నీవు సరిగా పరిపాలించడానికి కావలసిన జ్ఞానము, నా ప్రజలను సరిగా పరిపాలించడానికి కావాల్సిన జ్ఞానమును అడిగావు కాబట్టి నీవు అడగకపోయినను నీకు ఐశ్వర్యమును, దీర్ఘాయుషును ఇవన్నీ ఇచ్చేస్తున్నానని దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. అంటే దేవునికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇష్టమైన ప్రార్థన ఏంటంటే నీవు ఇతరుల కొరకు చేసే ప్రార్థన. అది ఆయనకి ప్రీతికరమైంది, అది ఆయనకి ఇష్టమైంది.
ఎందుకంటే నువ్వు ఒక్కడవే బాగుంటే నువ్వు బాగుండలేవు. నీ చుట్టుపక్కల సమాజం కూడా బాగుంటే నువ్వు బాగుంటావు. అవునా కదా? నీ నాయకులు, నీ అధికారులు, నీ బంధువులు అందరూ మంచివారై ఉంటే, అందరూ రక్షించబడిన వారై ఉంటే, అందరూ మంచి ప్రవర్తన కలిగిన వారైతేనే నువ్వు హాయిగా ఉండగలవు, పీస్ఫుల్గా ఉండగలవు, నిజాయితీగా ఉండగలవు. అవునా కదా? కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటారు, ఏమండి ఆ డిపార్ట్మెంట్లో పనిచేయటం కుదరదండి, నిజాయితీగా ఎంత చేద్దామన్నా కుదరదండి, మనం చేయాల్సి వస్తే తప్పదు అంటారు. ఎందుకని? మొత్తం అదే అవినీతే జరుగుతూ ఉంటుంది. వీడు కూడా చేయాలా, వీడికి వద్దన్నా ఇష్టం లేకపోయినా వీడు కూడా తప్పు చేయాల్సిందే. ఆ యొక్క డిపార్ట్మెంటో లేదంటే ఆ యొక్క అట్మాస్ఫియర్ అలా అయిపోయింది. ఇంకా నేను చేయకుండా ఉండాలి, అందులో ఉండలేడు, బయటకు వచ్చేసేయాలి, ఇంకా వదిలేసుకొని వచ్చేయాలి. సో మన ప్రార్థన ఎప్పుడైనా కూడా మన చుట్టుపక్కల ఉన్న వారి కొరకు, అందరి కొరకు, మన అధికారుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టమైన ప్రార్థన అంట. చూడండి 4వ వచనం మనం చూస్తే, హూ విల్ హ్యావ్ ఆల్ మెన్ టు బి సేవ్డ్ అండ్ టు కమ్ అన్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ద ట్రూత్. మన ప్రభువు ఎందుకని అందరి కొరకు ప్రార్థన చేయమంటాడంటే, అందరూ సత్యమును తెలుసుకొని ఆయన యొద్దకు వచ్చి రక్షించబడాలి అనేది ఆయన ఆశ, ఆయన ఉద్దేశం. హల్లెలూయా. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై, అనగా యేసు సత్యం అంటే ఎవరు? నేనే మార్గము, సత్యము, జీవం అన్నాడు. ఆయన గూర్చినటువంటి అనుభవ జ్ఞానం పొందుకోవాలని, ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. ఆయన ఇష్టం అదండి. మన కోసం మనం ప్రార్థనలు చేసుకుంటూ మన కుటుంబం బాగుంటే చాలు, లేదంటే మన సంఘం బాగుంటే చాలు అనుకుంటే కుదరదు. అది ఆయనకి ఇష్టమైనది కాదు. అందరూ రక్షించబడాలి దాని ఉద్దేశం. అంటే మనం ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి రక్షించబడాలని ప్రార్థన చేయాలి. అందరి రక్షణ ఆయన ఆశ. దాని కొరకు మనల్ని ప్రార్థన చేయమంటాడు. 5వ వచనం మనం చూస్తే, ఫర్ దేర్ ఈస్ వన్ గాడ్ అండ్ వన్ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మెన్, ద మ్యాన్ క్రైస్ట్ జీసస్. దేవుడొక్కడే దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. సో దేవునికి మనకి ఆయన మధ్యవర్తిగా ఉండి, ఆయన ఎలాగైతే మన పక్షాన విన్నపము తెలియజేస్తూ, మన పక్షాన అడ్వకేట్ చేస్తూ, మన పక్షాన తండ్రి దగ్గర మొరపెడతా ఉన్నాడో అలాగ మనము కూడా ఉండాలి. ఆమేన్. దిస్ ఈస్ మస్ట్. ఇది కేవలము సేవకులు ఖచ్చితంగా చేస్తుంటారు ఆ పని, నాకు తెలుసు. ఎందుకనంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి ప్రార్థన చేయమని అడుగుతానికి వస్తారు, లేదంటే సమస్యలు చెప్తారు కాబట్టి, లేదంటే కొంత అవగాహన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరి కొరకు ప్రార్థన చేస్తారు. ఈ రోజున విశ్వాసులైన అందరితో దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, మీరు కూడా అందరి కొరకు ప్రార్థన చేయాలి. ప్రత్యేకించి మీ సేవకుని కొరకు ప్రార్థన చేయాలి. ప్రత్యేకించి మీ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలి. మీ కుటుంబ సభ్యులందరి కొరకు ప్రార్థన, మీ నైబర్స్ కొరకు, మీ కొలీగ్స్, మీ ఫ్రెండ్స్ అందరి కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రభు అలాగే చేశాడు, అలాగే చేస్తూ ఉన్నాడు కూడా. ఆమేన్. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం మనం చదివినట్లయితే, హూ హీ ఈస్ దట్ కండెమెత్, ఇట్ ఈస్ క్రైస్ట్ దట్ డైడ్, ఏ రాదర్ దట్ ఈస్ రిజన్ అగైన్, who is even at the right hand of God, who also maketh intercession for us. చదవమా. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. ఇప్పుడు యేసు ప్రభు వారు పునరుద్ధానుడే తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. వెళ్ళి అక్కడ కూర్చుని ఆయన ఖాళీగా లేడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన మనందరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి. హల్లెలూయా. ఇక్కడ ఉన్నప్పుడు కూడా అదే పని చేశాడు ఆయన. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు.
సో మనం కూడా ఏం చేయాలి? యేసుప్రభు ఆయన కోసం ఆయన ఏమైనా అడిగాడా ప్రార్థనలో, ఈ జీవితంలో? ఏం అడిగినా ఒక్కటే, అయా నీ చిత్తమైతే ఈ గిన్నెను నన్ను తొలగించన్నాడు, కానీ వెంటనే వద్దు అని చెప్పేసి నీ చిత్తమే నెరవేరునుగా కానీ అనేసాడు తప్ప ఆయన కోసం ఆయన జీవితం అంతా కూడా తండ్రిని ఏమి అడిగినా కూడా ఇతరుల కొరకే అడిగాడు, కానీ ఆయన కోసం ఏమి. మరి మనం ఏం నేర్చుకున్నాం ఆయన దగ్గర నుంచి? ప్రార్థన ఎలా చేయాలనేది. ఆయన ఇప్పటికీ తండ్రి కుడిపార్శ్వన కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. హీబ్రూస్ 7:25 చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం మనం చూసినట్లయితే, Wherefore he is able also to save them into the uttermost that come unto God by him, seeing he ever liveth to make intercession for them. చదవమ్మా. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మనకి రక్షణను ఉచితంగా దేవుడు ఇచ్చాడు, రక్షించబడ్డాం. అయితే ఈ రక్షణలో మనం కొనసాగాలి కదా, కొనసాగాలా లేదా? రక్షణలో నుంచి మధ్యలో తొలగిపోయేవారు ఎంతమంది లేరు? అయితే మన రక్షణలో కొనసాగి ఆ పరిపూర్ణమైన రక్షణలో అనగా ఆయనలో మనం లీనమవ్వాలని చెప్పి ఆయన మన కొరకు విజ్ఞాపన ఇప్పుడు చేస్తూనే ఉన్నాడు. మరి మనము కూడా అలాగే ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, మై లిటిల్ చిల్డ్రన్, దీస్ థింగ్స్ రైట్ ఐ unto you that ye sin not, and if any man sin, we have an advocate with the Father, Jesus Christ the righteous. చూసారా? నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయుచున్నాను. పాపం చేయమని చెప్పట్లేదు, పాపం చేయకుండా ఉండాలి అని మీకు చెప్తున్నా అంటున్నాడు. ఎందుకంటే ఇలాంటివి చదివినప్పుడు మనం పాపం చేస్తే మన కోసం అడ్వకేట్ ఉన్నాడులే ఆల్రెడీ అని అనుకుంటామని ముందే చెప్తున్నాడు. మీరు పాపం చేయకుండా ఉండాలని చెప్పి ఈ విషయం రాస్తున్నాను. ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. చూసారా? ఈ రోజున తప్పు చేయని మనిషే లేడు, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. అయితే మనం తప్పు చేస్తే ఆ తప్పు నిమిత్తము మన పక్షమున యేసు ప్రభు వారు అడ్వకేట్గా తండ్రి దగ్గర ఉన్నాడంట. హల్లెలూయా. అంటే ఆయన కోసం ఆయన ఏమీ అడగట్లేదు. ఆయన ఈ లోకంలో జీవించినంత కాలము అందరి కొరకే అడిగాడు. ఈ లోకంలో ఆయన విజయవంతంగా వచ్చిన పనిని ముగించి మరణాన్ని, శాపాన్ని, సాతాన్ని ఓడించి పునరుద్ధానుడై తిరిగి లేచి ఆరోహణుడై తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని కూడా ఇప్పటికీ ఏం చేస్తాడు? ఆయన నీ కొరకు, నా కొరకు, నేను చేసిన తప్పుల కొరకు మనం ఏం చేస్తున్నాడా? విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, తండ్రిని అడుగుతున్నాడు, అయ్యా క్షమించు అని అడుగుతున్నాడు. హల్లెలూయా. మరి ప్రభువుని మాదిరిగా తీసుకోవాల్సిన మనము కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. అది స్వస్థత కొరకైనా అవ్వచ్చు, ఆర్థిక ఇబ్బందుల గురించి అయినా అవ్వచ్చు, లేదంటే ఆ కుటుంబంలో శాంతి సమాధానం కొరకైనా అవ్వచ్చు, ఇంకా ఏ విషయం కొరకైనా అవ్వచ్చు. కానీ ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తాడో మనం ఊహించలేము. హల్లెలూయా. ఇందా బిల్లీ గ్రామ్ గారి గురించి సాక్ష్యం విన్నాం కదా, మనం ఊహించలేం. అంటే ఇతరుల కొరకు మనం చేసే ప్రార్థన ఎంత శక్తివంతమైందో చూడండి, దాని ద్వారా ఏమేమి జరిగే అవకాశం ఉందో చూడండి. హల్లెలూయా. మరి అంత గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చి
ఇతరుల కొరకు ప్రార్థన చేయమనే ఆజ్ఞను మనకి ఇచ్చినప్పుడు అది మనం చేయకపోవటం పాపం అవుతుంది. కాబట్టి మనందరము కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. ఈ ప్రార్థన ఎలా చేయాలి? ఉత్సాహముతో, లేదంటే ఒక జీల్తో, ఆసక్తితో చేయాలి. ప్రగాఢమైన విశ్వాసముతో, నమ్మకముతో చేయాలి. అంతేకాదు, అన్నిటికీ మించి ప్రేమతో చేయాలి. ఏం చేయాలండి? ఎలా చేయాలి ప్రార్థన? ప్రేమతో చేయాలి. ప్రేమ లేకపోతే విశ్వాసం కూడా పనిచేయదని యాకోబు రాస్తాడే తెలుసా? ప్రేమ వలన కార్యసాధకము, విశ్వాసమే ప్రయోజనకరము అంటాడు. అంటే విశ్వాసం అనేది కార్యము సాధించాలి అని అంటే ప్రేమ ఉండాలంటున్నాడు ఆయన ఇక్కడ. హల్లెలూయా. సో ప్రేమ లేకుండా ఏది జరగదు. కాబట్టి ప్రేమతో ప్రార్థన చేయాలి. అయితే ఇంకొక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. సరే, అనారోగ్యంతో ఉన్న వారి కొరకు, స్వస్థ కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఆర్థిక ఇబ్బందులతో ఉంటే వారి కొరకు ప్రార్థన చేస్తాం. ఇంకే సమస్యలతో ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం. బాగానే ఉంది. కానీ అవన్నీ పక్కన పెట్టేసి, అవి కాకుండా తోటి విశ్వాసుల కొరకు ఏ ప్రార్థన చేయాలి మనం? ఇది ప్రాముఖ్యమైనది. ఇది ఇంపార్టెంట్. ఇది జాగ్రత్తగా వినాలి. ఓకే, ఆరోగ్యం బాగాలేతే ప్రార్థన చేస్తాం, ఇంకో సమస్య ప్రార్థన చేస్తున్నాం, ఫైన్, బాగుంది. కానీ తోటి విశ్వాసి కొరకు నువ్వేం ప్రార్థన చేయాలి? యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి ఆయన శిష్యుడిగా తయారవ్వాలని, ఆయన శిష్యుడిగా తయారయ్యేటువంటి ప్రాసెస్లో ఉన్నటువంటి విశ్వాసి కొరకు ఎటువంటి ప్రార్థన చేయాలి? ఇది చాలా ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాలి. అందరి కొరకు ప్రార్థన చేద్దాం, అందరి కొరకు వారి పరిస్థితులను బట్టి ప్రార్థన చేద్దాం. కానీ ఆ పరిస్థితులు కాకుండా ఆత్మీయ జీవితంలో ఒక విశ్వాసి కొరకు ఎటువంటి ప్రార్థన నువ్వు చేయాలి? నీకోసం కాదు, ఎదుటి వ్యక్తి కొరకు. నా కొరకు మీరు, మీ కొరకు నేను ఏం ప్రార్థన చేయాలి? పౌలు గారు అనేక ప్రార్థనలు చేశారు. ఆయన చేసిన ఒక ప్రార్థనని మనం చూద్దాం. చాలా చక్కటి ప్రార్థన. అంటే ఆ ప్రార్థన ఆయన వారి పట్ల చేశాడు అని అంటే, వారి కొరకు చేశాడు అని అంటే, ఆ విధముగా ఆ ప్రార్థన నెరవేర్చబడితే గనక వారు కూడా ఆయనలాగా అయిపోతారని అర్థం అన్నమాట. అంటే మనం చేయవలసిన ప్రార్థన ఎలా ఉండాలి అంటే, ఆత్మీయంగా ఆ విశ్వాస యొక్క జీవితాన్ని యేసుక్రీస్తు స్వరూపంలోనికి మార్చేదిగా ఉండాలి. హల్లెలూయా. ఒక విషయం అయితే మనకి స్పష్టంగా అర్థమైంది ఇప్పటికి. ఏంటది? దేవుడు మన కోసం మనం చేసుకునే ప్రార్థన కంటే ఇతరుల కొరకు చేసే ప్రార్థనకి ఎక్కువ ఆయన ప్రాధాన్యత ఇస్తాడు. అదే ఆయనకి ఎక్కువ ఇష్టం కదా. అది ఒక ఆజ్ఞ. మనం ఒకరి కొరకు ప్రార్థన ఖచ్చితంగా చేసి తీరాలి, అందరి కొరకు చేసి తీరాలి. ఆ ప్రార్థన ఎలా నెరవేర్చబడుతుంది? నెరవేర్చబడిన తర్వాత ఆ ప్రార్థన ద్వారా ఇంకెన్ని కార్యాలు జరుగుతాయో మనకేమీ తెలీదు, కానీ మనం చేయాలి. అయితే తోటి విశ్వాసుల కొరకు, తోటి క్రైస్తవుల కొరకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఎటువంటి ప్రార్థన చేయాలన్నది మనం కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నుంచి. కొలసియన్స్ 1st chapter from verse 9. ఇతరుల కొరకు చేసే ప్రార్థన, ఇంటర్సెసరీ ప్రేయర్, విజ్ఞాపన ప్రార్థన. మన కోసం కాదు, ఇతరుల కొరకు చేసే ప్రార్థన, ఇతర విశ్వాసుల కొరకు చేసే ప్రార్థన, తోటి విశ్వాసుల కొరకు చేసే ప్రార్థన, క్రైస్తవ సమాజం కొరకు మనం చేయాల్సిన ప్రార్థన. చూడండి 9వ వచనం. For this cause we also, since the day we heard it. ఇక్కడ పౌలు ఆ కొలస్సీలో ఉన్నటువంటి విశ్వాసులకు పత్రిక రాస్తూ, ఎపఫ్రాస్ నుంచి మీ విషయాలు మేము తెలుసుకొని మేము చాలా సంతోషిస్తున్నాం, మీ గురించినటువంటి సాక్ష్యాన్ని విని కూడా మేము చాలా సంతోషిస్తున్నాం. అవన్నీ వినిన తర్వాత మేమేం చేస్తున్నాం అనేది చెప్తూ ఉన్నాడు. సో ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మేము ఎప్పుడైతే మీ గురించి విన్నామో, అనగా మీ యొక్క విశ్వాసం గురించి, మీ ప్రేమను గురించి మేము తెలుసుకున్నామో, మీరు ప్రభువుని నమ్మారు అన్న విషయం తెలుసుకున్నామో. అంటే ఇక్కడ మన కొరకు చెప్తున్నాను నేను, ఇది అక్కడ ఉద్దేశం అది కాదు, ఇక్కడ మన కొరకు చెప్తున్నాను. మేమేం చేస్తున్నామంటే,
we do not cease to pray for you. మీ కొరకు ప్రార్థించటం మేము అసలు ఆపలేదు అంటున్నాడు. అంటే మొదటిగా మన తోటి విశ్వాసుల కొరకు ఏం చేయాలి? మనం నిర్విరామంగా ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రేయింగ్ వితౌట్ సీజింగ్, కంటిన్యూల్లీ మనము విశ్వాసుల కొరకు ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? ఏమని చేయాలి? వాళ్ళకి బాగా సొంత ఇళ్ళు ఇవ్వు, వాళ్ళకి బాగా డబ్బులు ఇవ్వు, వాళ్ళకి ఆస్తులు ఇవ్వు, అదా? చెప్పండి, అదా? కాదు, జాగ్రత్తగా వినండి ఏమని ప్రార్థన చేయాలి. అండ్ టు డిజైర్ దట్ ye might be filled with the knowledge of his will. ఏమని ప్రార్థన చేయాలంటే మనం, అయ్యా నీ చిత్తమును గూర్చినటువంటి జ్ఞానము, సత్యము వాళ్ళు తెలుసుకోవాలి పూర్తిగా అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నీ చిత్తము వారి జీవితంలో ఏమై ఉన్నదో అది వారు తెలుసుకోవాలని మనం ప్రార్థన చేయాలి. ఇన్ ఆల్ విజ్డమ్ అండ్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్. ఎలాగ తెలుసుకోవాలి నీ చిత్తం అంటే, తెలుసుకున్నదంతా కూడా అనుసరించి జీవించే వారిగా, ఆత్మీయ అవగాహనకు వచ్చే విధంగా, లోక సంబంధమైన అండర్స్టాండింగ్ కాదు, స్పిరిచువల్ అండర్స్టాండింగ్. నీవు వారి జీవితములో కలిగి ఉన్న చిత్తమైనటువంటి సత్యాన్ని వారు పూర్తిగా తెలుసుకొని ఆత్మ సంబంధమైన అవగాహన కలిగి దాన్ని అనుసరించే వారిగా ఉండులాగా వారి కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏమని చేస్తారు చెప్పండి? ఇతరుల కోసం, విశ్వాసుల కోసం, సంఘస్థుల కోసం ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? అయ్యా నీ చిత్తమైన సత్యాన్ని వారు పూర్తిగా తెలుసుకోవాలి, తెలుసుకొని దాన్ని అనుసరించాలి. ఆత్మ సంబంధమైన అవగాహన, నాట్ న్యాచురల్ ఇంటర్ప్రిటేషన్ ఆర్ పర్స్పెక్టివ్, స్పిరిచువల్ పర్స్పెక్టివ్లో, ఆత్మ కోణములో, ఆత్మ సంబంధమైన కోణములో వారు దాన్ని అర్థం చేసుకోవాలని ప్రార్థన చేయాలి. ఆ తర్వాత 10వ వచనం, దట్ ye might walk worthy of the Lord unto all pleasing. చూసారా ఇక్కడ? దట్ ye might walk worthy of the Lord unto all pleasing, being fruitful in every good work and increasing in the knowledge of God. తెలుగులో చెప్పాలంటే దీన్ని, ఆ ప్రభువుకి ప్రీతికరమైన విధముగా నడుచుకునే వారిలాగా ఉండాలి. ఆ ప్రభువుకి ఇష్టలుగా నడుచుకునే వారిగా ఉండాలి. ఆ ప్రభువు ఏ విధంగా అయితే మీరు అన్ని మంచి పనుల విషయంలో బహుగా ఫలించమని చెప్పాడో అలా ఫలించే వారిగా ఉండాలి. అంతేకాదు దేవుని జ్ఞానములో ఎదిగే వారిగా ఉండాలి. హల్లెలూయా. సో మనము చేయవలసిన ప్రార్థన ఇతరుల కొరకు ఇది. ఇతరులంటే విశ్వాసుల కొరకు. ఇది మనము చేసినప్పుడు ఖచ్చితముగా వారి జీవితంలో దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. ఎందుకంటే ఇది నీ కోసం నువ్వు చేయట్లా. ఈ ప్రార్థన మీరందరూ నా కొరకు చేయాలి, నేను మీ కొరకు చేయాలి, ఒకరి కొరకు ఒకరు చేయాలి. ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. మరి ఏంటిది? ఆయనకు వర్ధి. అమ్మ చదువు, తెలుగులో ఏముందో చదవండి ఒకసారి. 10వ వచనం. అన్ని కలిపినాయి పాస్టర్ గారు, చదువుతున్నాను. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేము మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ ప్రార్థన చేయటం మానకూడదు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వాసుల కొరకు ప్రార్థన చేయటం మనం మానకూడదు. సంఘ సభ్యుల కొరకు మీరు సంపూర్ణ జ్ఞానమును, ఏమని ప్రార్థన చేయాలా? మీకు సంపూర్ణమైన జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకము, లోక సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైన వివేకము కలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించేవారునై.
ప్రతి సత్కార్యంలో సఫలులగుచు ఆ, దేవుని విషయమైన ఆ. జ్ఞానమందు అభివృద్ధి పొందుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి దేవుని పొందుచు జ్ఞానం ఎక్కడుందయా అంటే దీంట్లో అభివృద్ధి చెందాలంటే దీంతో సమయం గడపాలి, చదవాలి కదా. అభివృద్ధి చెందుచు అన్ని విషయములలో అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు అది అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకునే వాళ్ళని ఆయనకు తగినట్టుగా నడుచుకునే వాళ్ళు. అక్కడ వరకు చాలా మాపండి. ఇప్పుడు మీకు అర్థమైందండి మనం చేయాల్సిన ప్రార్థన ఏంటో? ఇది అయ్యా బలరాం గారు లేదా పాల్ గారు లేదా సంపత్ కొరకు ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా వారు నీ చిత్తాన్ని సంపూర్ణంగా తెలుసుకోవాలా. వాళ్ళు అన్ని విషయాల్లో నీకు నచ్చినట్టుగా వాళ్ళు నడుచుకోవాలా. నీ జ్ఞానమందు వాళ్ళు ఎదగాల అని ప్రార్థన చేయాలి. అసలు నీకు నచ్చినటువంటి జీవితాన్ని వాళ్ళు జీవించాలా. ఆయనకి నచ్చినటువంటి జీవితాన్ని జీవించాలంటే ఒక 5 విషయాలు మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్ కదండి. మన క్యారెక్టర్ అంటే ఏంటంటే మనం ఏమై ఉన్నామో అది క్యారెక్టర్, అంతేనా? క్యారెక్టర్ ఈజ్ హూ యు ఆర్. సెకండ్ ఈజ్ కాండక్ట్. కాండక్ట్ అంటే నువ్వు చేసే పనులు. వాట్ యు డూ ఈజ్ యువర్ కండక్ట్. ఆ తర్వాత మూడవది కాన్వర్జేషన్, నువ్వు మాట్లాడే మాటలు. అన్ని విషయంలో అన్నాడు కదా అక్కడ, అన్ని విషయంలో ప్రభువుకు నచ్చినట్టుగా ఉండమంటున్నాడు కదా. అంటే నీ క్యారెక్టర్ కరెక్ట్గా ఉండాలి. నీ కాండక్ట్ అంటే నువ్వు చేసే పనులు ఆయనకి నచ్చేవిగా ఉండాలి. మూడవది కాన్వర్సేషన్, నువ్వు మాట్లాడే మాటలు కూడా ఆయనకు నచ్చేలా ఉండాలి. నాలుగవది కాంట్రిబ్యూషన్ కూడా, నీ వంతు సహకారం ఏదైతే ఉందో దేవుని కొరకు దేవుని పని నిమిత్తము ఆ విషయంలో కూడా నువ్వు ఆయనకు నచ్చినట్టుగా ఉండాలి. ఆ తర్వాత కన్వర్షన్ అనుకోవచ్చు, కానీ ఎంతమందిని ప్రభు దగ్గరికి నువ్వు నడిపిస్తున్నావు. మనం ఫోకస్ అంతా ఈ 5వ దాని మీదే పెడుతుంటాం ఎక్కువగా, ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపిస్తున్నాం అనేది. అది మాత్రమే కాదు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఈ అన్ని విషయాల్లో అంటే నీ యొక్క స్వభావము, క్యారెక్టర్ అంటే నీ స్వభావము ఏంటది? స్వభావము, నువ్వు చేసే పనులు, నువ్వు మాట్లాడే మాటలు, నీ యొక్క సహకారము, కాంట్రిబ్యూషన్ టు ద చర్చ్, అండ్ నీ యొక్క ఆత్మ రక్షించే పనిలో నువ్వు ఎంతగా వాడబడతావు. సో క్యారెక్టర్, కాండక్ట్, కాన్వర్జేషన్, కాంట్రిబ్యూషన్ అండ్ కన్వర్షన్ ఆఫ్ ద సోల్స్, ఇవన్నీ కూడా ఆయనకి ఇష్టమైనవి. ఈ అన్ని విషయాల్లో కూడా నువ్వు ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ఉండాలా. అంటే నీ స్వభావం ఆయనకి, నీ 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 యొక్క ప్రవర్తన ఆయనకి నచ్చినట్టుగా ఉండాలా, ఆయన చెప్పినట్టుగా ఉండాలా. నీ యొక్క పనులు ఆయనకి నచ్చినట్టుగా ఆయన చెప్పినవై ఉండాలా. నీ మాటలు ఆయనకి నచ్చినట్టుగా ఆయన చెప్పినవై ఉండాలా. నీ కాంట్రిబ్యూషన్ కూడా నీ ఇష్టం కాదు, ఆయన చెప్పినట్టుగా ఉండాలా, ఆయనకు నచ్చే విధంగా ఉండాలా. అదేవిధంగా నువ్వు ఆయన పనిని చేసి ఆత్మను రక్షించే విషయంలో కూడా అలాగా ఉండాలి. సో విశ్వాసులు ఈ విధంగా ఉండాలి అని ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయాలి. అయ్యా ఇతను తన ప్రవర్తనలో మారలేకపోతున్నాడు, మార్చు ప్రభువా. ఈమె తన మాటల తీరుని మార్చుకోలేకపోతుంది, మార్చు ప్రభువా. అయ్యా వీరు నీ కొరకు చేయవలసినటువంటి కాంట్రిబ్యూషన్ వీళ్ళు చేయలేకపోతున్నారు, చేయటానికి సహాయం చేయ ప్రభువా. అయ్యా వీరు సువార్త ప్రకటించట్లేదు, ఇతరులకు నీ గురించి చెప్పట్లేదు, వారిని కూడా సువార్థికులుగా వాడుకో ప్రభువా అని ప్రార్థన చేయాలా. ఈ 5 విషయాల్లో నువ్వు ఎప్పుడైతే దేవునికి నచ్చిన విధంగా నువ్వు ఉంటావో అప్పుడు నీవు ఆయనకు నచ్చినటువంటి జీవితాన్ని జీవించిన వ్యక్తిగా ఉంటావు. 11వ వచనం మనం చూస్తే ఈ ప్రార్థన చూడండి ఎంత కొనసాగుతా ఉందో. స్ట్రెంగ్థెన్ విత్ ఆల్ మైట్ అకార్డింగ్ టు హిస్ గ్లోరియస్ పవర్ అంటు ఆల్ పేషెన్స్ అండ్ లాంగ్ సఫరింగ్ విత్ జాయ్ఫుల్నెస్. చదవమ్మా. అన్ని విషయములలో ప్రభువును అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు చూసారా, అన్ని విషయాల్లో ఆయన సంతోష పెట్టాలంటే ఆయన చెప్పింది ఆయనకి నచ్చింది చేస్తేనే కదా ఆయనకి సంతోషం. మీ పిల్లలు మీరు చెప్పింది చేస్తే, మీకు నచ్చింది చేస్తేనే కదా మీకు సంతోషం. మీరు చెప్పింది మీ పిల్లలు చేయకపోతే మీకు సంతోషం ఉంటుందా? ఉండదా? ఉండదు. మరి ఆయన చెప్పింది చేయాలి కదా మనం అన్ని విషయాల్లో. అన్ని విషయాలు నేను కంక్లూడ్ చేసి చెప్పాను. కాండక్ట్ ఏమండి,
క్యారెక్టర్, కాండాక్ట్, కాన్వర్సేషన్, కాంట్రిబ్యూషన్ అండ్ కన్వర్షన్. సో అన్ని విషయాల్లో మనం ఆయనకి నచ్చినట్టుగా ఉండాలి. చదవమ్మా. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్టు ఆయనకు తగినట్లుగా నడుచుకున్న వలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును. ఓర్పు అనేది చాలా అవసరం విశ్వాసికి. ఆ ఓర్పు ఎలాగ ఉండాలంట? ఆనందముతో కూడిన ఓర్పు అయి ఉండాలంట. ఓర్చుకోవటం అనేది తెలుసు కదా, ఆ పదం ఎప్పుడు వాడతారో. ఒక బాధ కలిగింది, అది కంటిన్యూ అవుతుంది అనుకోండి, అలాగే దానికి ఓర్పు కావాలి, దాన్ని ఓర్చుకోవటానికి కావాలి. అంటే నీకు కలిగిన బాధ, నీకు ఉన్న పరిస్థితి అలాగే కొనసాగుతున్నప్పుడు నీకు ఓర్పు ఉండాలంట, సహనం ఉండాలంట. ఇది ఎలా ఉండాలంట? ఆనందంతో కూడిన ఓర్పు అయి ఉండాలంట. హల్లెలూయా. దిగులుగా ఏడుస్తూ ఏదో కోల్పోయినట్టు ఉండేది కాదు ఆ ఓర్పు. ఏదో భరిస్తున్నాంలే, సహిస్తున్నాంలే అనేది కాదు ఓర్పు. అది కాదు ప్రభు చెప్తున్న ఓర్పు. ఆనందముతో కూడిన ఓర్పు. పేషెన్స్ అండ్ లాంగ్ సఫరింగ్ విత్ జాయ్ఫుల్నెస్. అది ఎక్కడ చూసాం మనం బైబిల్లో? చెప్పండి. పౌలు శీలల దగ్గర చూసామా లేదా? కొట్టేశారు, కట్టేశారు, రక్తం కారుతుంది. వాళ్ళు ఓర్చుకున్నారు లేదా? ఓర్పు కలిగి ఉన్నారు లేదా? ఎలా ఓర్పు కలిగి ఉన్నారు? ఆనందంతో పాటలు పాడతా. అది అటువంటి ఓర్పు, ఆనందముతో కూడిన ఓర్పు నా సహోదరులకి, నా విశ్వాసకి, నా భార్యకి, నా భర్తకి, నా చెల్లికి, నా కుమార్తెకి, నా సహోదరుడికి కావాలని మనం వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. సంతోషముతో ఓర్చుకోవాలా, ఏడుస్తా కాదు. దేవుడు మనందరికీ ఆ కృప అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే కష్టాలు అందరికీ వస్తాయి, అందరూ ఓర్చుకుంటారు, కానీ బాధపడుతూ ఓర్చుకుంటారు. కానీ మనం ఎలా ఓర్చుకోవాలి? ఆనందముతో ఓర్చుకోవాలి, సంతోషముతో ఓర్చుకోవాలి. చూసారా పౌలు గారి ప్రార్థన ఎలా ఉందో? ఇవి గనక మన జీవితాల్లో ఒకరికొరకు మనం ప్రార్థన చేసుకుని నెరవేర్చబడితే మనం కూడా ఖచ్చితంగా అతిశయోక్తం కాదు, పౌలు గారి లాంటి స్వరూపంలోనికి మనం మార్చబడతాం. ఆమేన్. ఆది అపోస్తుల స్వరూపులకు మార్చబడతాం ఈ గుణాలు మనకు వచ్చేస్తే. సో మనం ఒకరికొరకు ప్రార్థన చేసుకోవాల్సింది ఈ విషయాల్లో. చదవమా. ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో. చూడండి, మనం బలహీనులుగా ఉండకూడదు. మనం ఆయన మహిమ శక్తిని బట్టి అందరూ బలవంతులుగా ఉండాలని ప్రార్థన చేయాలి. సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారగుటకు మనలను పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లింపవలననియు దేవుణ్ణి బతిమాలుచున్నాము. ప్రార్థన విశ్వాసుల కొరకు చేసే ప్రార్థన, మన తోటి విశ్వాస కొరకు మనం చేయాల్సిన ప్రార్థన. తేజోమయులు, మనకంటే ముందున్నటువంటి నీతిమంతులు, పరిశుద్ధులు కదా, ప్రవక్తలు, వాళ్ళందరూ దేవుని సన్నిధిలో ఉన్నారు కదా. వాళ్ళతో పాటు మనము కూడా పాలి భాగస్థులు అవ్వాలి. అనగా వారితో పాటు నా సహోదరులు, నా సంఘస్థులు, నా తోటి విశ్వాసులందరూ కూడా పాలి భాగస్థులు అవ్వాలి. ఆ యొక్క నిత్య వెలుగులోకి వెళ్ళాలి అనేటువంటి ప్రార్థన మనము చేయాలి. ఇక్కడ లోక సంబంధమైన ఏమైనా ఉన్నాయండి? ఇక్కడ ఏమి లేదు. సో దిస్ ఈస్ ద ప్రేయర్ విచ్ కెన్ చేంజ్ ఎనీవన్స్ లైఫ్. ఎవరి జీవితాన్నైనా మార్చగలిగింది ఈ ప్రార్థన మాత్రమే. సో ఈ వచనాల్ని మీరు అండర్లైన్ చేసుకోండి. ఈ వచనాల్ని మీకు అర్థమయ్యేలాగా ఒక బుక్లో, బైబిల్ బుక్ మీకు ఉంటే గనక అందులో రాసుకొని ఈ ప్రార్థన మీరు ఇతర విశ్వాసుల కొరకు చేయండి, నా కొరకు చేయండి. మీరు అందరూ, నేను మీ కొరకు చేస్తాను. మనం ఇంకా ఇతర విశ్వాసులు అందరి కొరకు చేద్దాం. ఎందుకనంటే దిస్ ఈజ్ వాట్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ది అవర్. ఇప్పుడు ఎంతో అవసరమైంది ఇది. ఎందుకంటే ఈ రోజున ప్రార్థన అనేది ఎంత అపహాస్యముతో కూడింది అయిపోయిందంటే, చాలా మందితో నేను ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను.
చాలా మందిని కలుస్తూ ఉంటాను కాబట్టి. వాళ్ళు నన్ను అడుగుతున్నప్పుడు ఆ ప్రశ్నలు ఏం సమాధానం చెప్పాలో సిగ్గు అనిపిస్తుంది. ఇదేంటండి అట్లా వచ్చింది, ఇట్లా చూసాం అట్లా చూసాం, ఇదేంటండి అంటే ఏం చెప్పాలా? ఏం చెప్పాలా? అయ్యా అది కరెక్ట్ కాదు అని అంటే అంతా అదే జరుగుతుంది కదా, ఎక్కడ చూసినా అదే జరుగుతుంది కదా. సో ప్రార్థన దేవుని శక్తిని ఈ లోకములో కనపరచడానికి ఒక సాధనం. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ దహన బలులన్నిటిని కూడా కాల్చేసింది. బయలు దేవతలకి పూజించే ప్రవక్తలు కూడా ఉన్నారు, 500 మంది పైగా. వాళ్ళు ప్రార్థనలు చేశారు. అగ్ని రాలా ఏమి రాలా ఛాలెంజ్ చేశాడు ఏలియా. నా దేవుడు నిజమైన దేవుడు, అవునా కాదా చూసుకుందాం రండి. వాళ్ళకి సాయంత్రం దాకా టైం ఇచ్చాడు. వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు, ఏమి జరగట్లా. ఎగతాళి చేస్తాడు ఏలియా. ఏంటి మీ దేవుడు నిద్రపోతున్నాడా? అఫ్ కోర్స్ అలా చేయకూడదేమో, కానీ బైబిల్లో ఉంది. అంటే అసలు లేడు కాబట్టి అవతల అట్లా చేయడం తప్పేం లేదు. మీ దేవుడు పనిలో ఉన్నాడేమో, బిజీగా ఉన్నాడేమో, అందుకే మీ ప్రార్థన వినట్లేదేమో అని సాయంత్రం దాకా టైం ఇస్తాడు. సాయంత్రం దాకా టైం ఇచ్చిన తర్వాత అప్పుడు చెప్తాడు, ఆ కట్టెలు బలులు మాత్రమే కాదు, నీళ్లు పోయండి, దాని మీద ఫుల్గా నీళ్లు పోయండి అంటాడు. నీళ్లు పోస్తారు. అప్పుడు ప్రార్థన చేస్తాడు, ప్రభువా నువ్వు నిజమైన దేవుడు అనగానే అగ్ని వచ్చి మొత్తం దహించి వేస్తాడు. హల్లెలూయా. ప్రార్థన ఎంత శక్తివంతమైన చూడండి. దేవుని శక్తిని ఈ లోకానికి చూపించేది ప్రార్థన. నీ జీవితం కూడా సంతోషంతో సమాధానంతో నువ్వు జీవించాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు? ఇతరుల కొరకు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నంతకాలం అదే చేశాడు. ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని కూడా ఆయన అదే పని చేస్తున్నాడు. మరి ఎంతమంది ప్రార్థనలో సమయం గడుపుతారో, అసలు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తారో లేదో, సత్యమైనటువంటి దేవుని జ్ఞానంలో ఎదగాలని చెప్పి వాక్యాన్ని ధ్యానిస్తూ వింటూ ఉంటారో లేదో నాకైతే తెలియదు. కానీ ఈ ప్రార్థన మన అందరి కొరకు చేద్దాం. ఈ ప్రార్థనలో ఉన్న విషయాలు ఏవైతే ఉన్నావో అవి మీ జీవితంలో నెరవేరాలని మీరు ప్రయత్నము చేస్తే దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సో ద మోస్ట్ పవర్ఫుల్ ప్రేయర్ ఈస్ ద ఇంటర్సెసరీ ప్రేయర్. నువ్వు ఏ పర్పస్తో చేసావన్నది కాదు, దేవుని చిత్తము ఏమై ఉన్నదో మనకు తెలియదు కాబట్టి మన పని ఏంటంటే ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోవటమే. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోవటమే. అనారోగ్యంతో ఉంటే వాళ్ళ కొరకు, రక్షించబడకపోతే వాళ్ళ కొరకు, ఎలాంటి వ్యక్తులైనా శత్రువులు అయితే వారి కొరకు, అందరి కొరకు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోవటమే. 2012 డిసెంబర్ 10వ తారీఖున ఒక పాస్టర్ గారు ఒక ఆయన్ని తీసుకొచ్చాడు ఇక్కడికి. ఆయన ఒక రాజకీయ నాయకుడి దగ్గర ఉంటాడు. ఆయన కడపకు చెందినటువంటి వ్యక్తి, ఫ్యాక్షన్ లీడర్. ఆ పాస్టర్ గారి ల్యాండ్ ఈయన కొనుక్కోవటానికి వచ్చాడు. కొనుక్కోవాలనుకుంటున్నాడు. ప్రభుదాస్ పాస్టర్ గారు, మేడిపల్లి, మన గట్టికేశ్వర రోడ్లో. అయితే కొనుక్కుంటానికి 10 సంవత్సరాల నుంచి ఆ ల్యాండ్ ఎవరు కొనట్లేదని చెప్పి పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు, సారా ఆంటీ, బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ, వారు దేవుడు ఇక్కడికి చేస్తున్న కార్యాలు తెలుసుకొని మీకు చూస్తున్న మీరు ఇంతే, కానీ ఇక్కడికి ఎంతమంది వచ్చారు, ఎన్ని వందల మంది వచ్చారు, ఎంతమంది సేవకులు వచ్చారు అనేది కూడా మీకు తెలియదు. సేవకులు కూడా వచ్చి తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకున్నటువంటి పరిస్థితి. తీసుకుని వెళ్ళి ప్రార్థన చేస్తే 10 years నుంచి అది ఎవరు కొనే పరిస్థితులు లిటిగేషన్లో ఉంది. సరే, ఎనీవే ఒక ఆయన వచ్చాడు కొనడానికి. కొన్ని రిజిస్ట్రేషన్స్ చేసుకున్నాడు, కొన్ని ప్లాట్స్. ఆయన హెల్త్ పాడైపోయింది. పాస్టర్ గారికి నమ్మకం, తిమోతి పాస్టర్ గారికి తీసుకెళ్తే ఆయన ఎత్తొకట మొత్తాన్ని తీసుకొచ్చాడు. ఆయన ఇక్కడ నుంచి ఇంతవరకు పెద్ద బొట్టు పెట్టుకొని, ఆయనతో పాటు ఒక 10 మంది బాడీ గార్డ్స్ ఉన్నారు, 4-5 కార్లు వచ్చి పైన. ఇక్కడ ఇదంతా ఏమి లేదు, అప్పుడు జస్ట్ రేకులు ఉండేవి. ఇక్కడ కూర్చున్నప్పుడు ఆయన కొరకు ప్రార్థన చేయండి అంటే స్వస్థత కొరకు ప్రార్థన చేశాను. స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు యొక్క బయలుపరిచిన దాన్ని బట్టి ప్రార్థన చేసిన వెంటనే బైబిల్ తీసి లూకా సువార్త 5వ వచనం నుంచి 5వ అధ్యాయం చెప్తూ, పేతురులాగా దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, ఈ రోజున దేవుడు మీ యొక్క జీవితంలో ప్రవేశించాడు, మీరు దేవుని సేవ చేస్తారని చెప్పాను.
అంటే ఆయన లేచి పెద్దగా నవ్వాడు. ఇక్కడే లేచి పెద్దగా నవ్వి ఏం మాట్లాడుతున్నారని వెళ్ళిపోయాడు. సాక్ష్యం తర్వాత మళ్ళీ ఎప్పుడని చెప్తాను. ఆ తర్వాత ఆయన మాతో పాటుగా ఉండి దేవుని కృపను బట్టి మాతో పాటుగా జైలుకు కూడా వచ్చి, వింటున్నారా, జైలు నుంచి దేవుడు మమ్మల్ని ఎంత అద్భుత రీతిగా బయటకు తీసుకొచ్చాడో ఆ సాక్ష్యాన్ని బట్టి ఆ క్షణమే ప్రభువుని సంపూర్ణంగా రక్షకుడిగా అంగీకరించి ఆయన పేరు ఎన్ జనార్దన్ రెడ్డి, ఆయన పేరుని పౌలుగా మార్చుకొని పులివెందల్లో దమస్కు మార్గం అనే సంఘాన్ని పెట్టాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పకూడదా వేసేకి. ప్రభుదాస్ పాస్టర్ గారు ఆయన స్థలము కొరకు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి, ప్రార్థన చేయించుకున్న తర్వాత కొనడానికి వ్యక్తి వచ్చాడు. కానీ ఆయన ఆరోగ్యం పాడైంది, రిజిస్ట్రేషన్లో ఆగిపోయింది. ఆయన ఆరోగ్యం బాగోవాలని ఆయన్ని బలవంతంగా చేసి ఏదో మాటలు చెప్పి తీసుకొచ్చి ఇక్కడ ప్రార్థన చేపిస్తాడు. దేవుడి కార్యాలు చూసారా? నేను చెప్పాను అక్కడ జోసెఫ్ ఇవాన్స్ తన స్నేహితుడు కొరకు ప్రార్థన చేయాలని అక్కడ చెప్పినట్టుగా ప్రార్థన చేయించాలని ఈయన తీసుకొచ్చాడు. దేవుడు దాన్ని ఎలా మార్చేసి, అంటే ఆయన 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 చిత్తం చూసారు ఎలా ఉందో. అలాగే అందుకే చెప్తున్నాను, మీకు ప్రార్థన చేసే అవకాశం వచ్చిందంటే అంతకంటే ధన్యత ఇంకోటి లేదు. హల్లెలూయా. అవకాశాన్ని కల్పించుకోండి, అవసరమైతే అడగండి. నేను చాలా మందిని అడుగుతూ ఉంటాను. కొంతమంది ఎవరైనా అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఉంటే హాస్పిటల్ దగ్గర వాళ్ళు దించేటప్పుడు వాళ్ళు హిందువులైనా ముస్లిమ్స్ అయినా ఎవరైనా, సార్ నేను పాస్టర్ గారిని మీ కొరకు ప్రార్థన చేయొచ్చా అని అడుగుతాను. ఎందుకు చేయండి అంటారు వాళ్ళు. వద్దంటారండి ఎవరైనా కష్టంలో ఉండి ప్రార్థన చేస్తా అంటే ఎవడు వద్దాను, ప్రార్థన చేస్తాను. అవకాశం వస్తేనే కదా, అవకాశం తీసుకొని మరి మనం ప్రార్థన, ఆ తర్వాత దేవుడి కార్యాలు ఏమేం చేస్తాడో మనకి తెలుసా? తెలీదు. హల్లెలూయా. సో మీకోసం మీరు ప్రార్థన చేసుకోవటం ఏమాత్రం తప్పులేదు, కానీ దానికంటే విలువైనది, దేవునికి ఇష్టమైంది మనం ఇతరుల కొరకు చేసే ప్రార్థన. అప్పుడు మీరు నా కొరకు చేస్తే ఆ ప్రార్థన అంగీకరించబడుతుంది, నెరవేర్చబడుతుంది. నేను మీ కొరకు చేసేది అంటే మీరు నేను అందరము సంతోషంతో సమాధానంతో ఉంటాం. అయితే చేయాల్సిన ప్రార్థన ఏంటంటే ఇది. ఓకే, అనారోగ్యం ఇవన్నీ జనరల్ ప్రేయర్స్, బట్ మెయిన్ ప్రేయర్ ఫర్ ద బిలీవర్ ఈజ్ కొలసియన్స్ 1st chapter 9-12. ఇంటికి వెళ్ళి ధ్యానించండి, మీకు అర్థమవుతుంది దేవుందో అక్కడ. దేవుణ్ణి అడగండి, ప్రభువా ఇది నాకు ఇంకా అర్థం చేయి. నా పాస్టర్ గారి ద్వారా మాట్లాడావు నువ్వు, మరి ఈ ప్రార్థన పౌలు గారు చేశారు కొలస్సీలో ఉన్న విశ్వాసుల కోసం, నేను కూడా నాకు తెలిసిన ప్రతి విశ్వాస కొరకు ఈ ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన కంఠస్థ చేసుకుంటే మంచిది మనం. ఎందుకంటే ఇది కనుక ఒక వ్యక్తి జీవితంలో నెరవేర్చబడిందంటే ఆ వ్యక్తి యేసుక్రీస్తు శిష్యుడు అయిపోతాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి యేసుప్రభు శిష్యుడు అవ్వాలనుంది? నాకు అవ్వాలనుంది, ఇంకా ఆయన స్వరూపంగా మార్చబడాలని. ఈ ప్రార్థన మీ కొరకు, నేను నా కొరకు, మీరు చేద్దాం. అందరి కొరకు, అందరి విశ్వాసుల కొరకు మనం చేద్దాం. ఆమేన్. అందులో ఒక ముఖ్యమైన విషయం చెప్పాను కదా, ఏంటది? ఓర్పుని ఎలాగ సహించాలి? ఆనందం. హల్లెలూయా. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవుడు మనకు తెలియజేసిన యొక్క సత్యాన్ని అనుసరించి మనం జీవించడానికి, ఈ విధంగా ప్రార్థనా జీవితంలో మనం ముందుకు వెళ్ళటానికి కావాల్సిన కృపను అనుగ్రహించమని అందరం ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మరి ఒకసారి మీ పాదాల సంధికి వస్తూ ఉన్నాం. అవును ప్రభువా, ప్రార్థన మా ఆత్మీయ జీవితాలకు ఆక్సిజన్ లాంటిది. మా ఆత్మకు ఆక్సిజను, మా ఆత్మీయ జీవితాలకు ఊపిరి వంటిది. ప్రభువా, ప్రార్థన ఎలా చేయాలో, ఎవరెవరి కొరకు చేయాలో, ప్రత్యేకించి నీ బిడ్డల కొరకు ఏ ప్రార్థన చేయాలో మాతో మాట్లాడి తెలియజేసినందుకు వందనాలు. ఈరోజు ఈ క్షణం మొదలుకొని ప్రభువా, మేము మా కోసం కాదు కానీ ఇతరుల కొరకు, నువ్వు ఎలాగైతే ఈ లోకంలో ఉన్నంతకాలం ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని కూడా ఎలాగైతే అందరి కొరకు చేస్తున్నావో, మేము కూడా అందరి కొరకు ప్రార్థన చేసేవారిగా, నీ వలే ప్రార్థన చేసేవారిగా మాకు కావాల్సిన కృపను అనుగ్రహించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్డ్ us. We are all blessed. Hallelujah.